హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి రెండు ఐటీ కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి టీసీఎస్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్. ఈ రెండు కంపెనీలలో పూర్తి డీటెయిల్స్గా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు అవి నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది జరుగుతుంది, నాకు సపోర్టింగ్ గా ఉంటారు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఫస్ట్ టీసీఎస్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నదో చూద్దాం. టీసీఎస్ లో సాటర్డే రోజు April 26న మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 1 PM వరకు ఇవి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ క్లాస్ 1 PM వరకు ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ వరకు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ క్లోజ్ చేస్తే గరిమా పార్క్, మెయిన్ బిల్డింగ్, DAII సిటీ రోడ్, ఇన్ఫోసిటీ, గాంధీనగర్, గుజరాత్. ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ జాబ్ కావాల్సిన మనకి అప్లికేషన్ అనేది, ఈ అప్లికేషన్ బిగెన్ పోర్టల్, ఈ వెబ్సైట్లో మనకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది నేను మన ఛానల్లో వెబ్సైట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసి క్లిక్ చేసి దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్లో SAP, ఒరాకిల్, సర్వీసెస్ నౌ, SFDC, పేగా ఇటువంటి దాంట్లో తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఎక్స్పీరియన్స్ 2 to 13 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనకి జాబ్లు వచ్చేసి 10కి పైనే ఉన్నాయి. 10+ అంటే 10కి పైనే ఉంది. జాబ్ లొకేషన్ ఇంటర్వ్యూ గాంధీనగర్, అహ్మదాబాద్ రీజన్లో ఇస్తారన్నమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది. స్కిల్స్ వచ్చి ఒరాకిల్, సైబుల్, SAP ABAP, HANA, SAP బేసెస్, HANA, SAP CPI, SAP అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, SAP GRC సెక్యూరిటీ, SAP HANA ఫైనాన్స్, FICO అనమాట. సేల్స్ ఫోర్స్, SFDC, సర్వీస్ నౌ, పేగా. ఇటువంటి స్కిల్స్ అనేది మనకి నాలెడ్జ్ అనేది వీటి మీద నడితే వాళ్ళు వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి టీసీఎస్ అప్లికేషన్ నేను చెప్పాను కదా, ఈ అప్లికేషన్ అనేది IBGN పోర్టల్లోకి మనకి వెళ్ళి మన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకెళ్ళచ్చు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఉండొచ్చు. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇటువంటి ఐటీ కంపెనీలలో మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఈ జాబ్కి ఈ ఎక్స్పీరియన్స్ పర్సనల్ గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి టీసీఎస్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్లో మనం ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇన్ఫోసిస్లో April 23న మార్నింగ్ 9:30 AM టు 12 PM వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ ఇన్ఫోసిస్ BPM లిమిటెడ్, 785 గ్రౌండ్ ఫ్లోర్, యాక్సెస్ సాయి జ్యోతి, 5th క్రాస్, 100 feet రోడ్, సరాకి, ఫస్ట్ ఫేజ్, JP నగర్, బెంగళూరు. మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ సింధూర్ కన్వెన్షన్ సెంటర్. ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు. జాబ్ రోల్ వచ్చేసి ప్రాసెస్ స్పెషలిస్ట్ గా, కమర్షియల్ ప్రీ క్లోజింగ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ మనకి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. జాబ్ లొకేషన్ బెంగళూరు, JP నగర్ లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. షిఫ్ట్లు మాత్రం US షిఫ్ట్ల ప్రకారం మనకి వాళ్ళు నిర్వహిస్తారు. ఆ షిఫ్ట్ల ప్రకారం మనం ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ మనకి ఏమిస్తారంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్ గా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్, PG గాడ, డిగ్రీ గాడ చేసి ఉండొచ్చు అనమాట. రోల్ కేటగిరీ బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్ గా తీసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ పర్మనెంట్ గా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ కమర్షియల్ లోన్ సబ్మిషన్స్ గా తీసుకుంటారు. రెస్పాన్సిబిలిటీస్ మనకు కలిగి ఉండాలి. రిలేషన్షిప్ మేనేజర్స్ ఫర్ ఎడిషనల్ డాక్యుమెంటేషన్ కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. తర్వాత రెన్యూ లోన్ డాక్యుమెంట్స్ కూడా రెన్యూ చేసుకుంటూ మనం ఈ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. తర్వాత కంప్లైంట్స్ విత్ కమర్షియల్ లోన్ గైడ్ లైన్స్ కూడా మనకు తెలిసి అనేది నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఈ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు కలిగి ఉండాలి. డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, క్యాండిడేట్స్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, 2 ఫొటోస్, ఐడి ప్రూఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఒరిజినల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేది 10th ఇంటర్ ఆల్ ఎడ్యుకేషనల్ మార్క్స్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మొబైల్ ఛార్జెస్ అండ్ హెడ్ ఫోన్స్ ఈజ్ ఆన్సైట్ అసెస్మెంట్స్ తీసుకోవచ్చు. నోట్ వచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటే అటెండ్ వాళ్ళకి ఈ లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు ఈ లింక్ క్లిక్ చేస్తున్నట్టయితే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. క్యాండిడేట్స్ నాలెడ్జ్ అంటే లోన్ ప్రాసెసింగ్ ఉంటే కమర్షియల్ బ్యాంకింగ్ గైడ్ లైన్స్ గురించి, డాక్యుమెంటేషన్ గురించి అని ప్రిపేర్ అయ్యి మనకి ఈ ఇంటర్వ్యూకి అనేది వెళ్ళొచ్చు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. తర్వాత ఓరియంటల్ కీ నుంచి మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా ఇన్ఫోసిస్లో
వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఫస్ట్ వచ్చి టీసీఎస్ చూసాం, నెక్స్ట్ ఇన్ఫోసిస్లో ఇంటర్వ్యూలు ఏ విధంగా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.